హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజా అలా చెయ్యటంతోటి రమాదేవికి చాలా కోపం వస్తూ ఉంటుంది. నువ్వు తక్షణమే ఈ ఇంట్లో నుంచి బయటికి పో అని చెప్పి గెంటేస్తూ ఉంటుంది. ఇక రోజా ఏమీ చేయలేకపోతుంది. అది నాకు ఘోరాలు ఇచ్చారు, అది నిజంగానే నా మంచిదే, నకిలీది కాదు అని చెబుతూ ఉంటుంది. నువ్వేమీ మాట్లాడకు, నకిలీది ఇచ్చి నన్ను నువ్వు మోసం చేసి ఈ ఇంటికి కోడలు అయిపోదామని అనుకుంటున్నావు కదూ అంటూ రమాదేవి నిందలు వేస్తూ ఉంటుంది. నిజంగానే నాకే పాపం తెలియదు, నాకు ఎలాంటిది తెలీదు, నిజంగానే ఇది నిజమైనదే అని తీసుకువచ్చాను, మీకు ఇచ్చాను అని చెప్పడంతో నువ్వు నా ఇంటికే కోడల్ని అయిపోదామని ఆశపడ్డావు కదా, నువ్వు వెంటనే ఇంటి నుంచి బయటికి పో అని చెప్పి ఇక రోజాని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తూ ఉంటుంది. రోజా అనుకుంటుంది, చెప్తాను, నన్నే ఇంటి నుంచి బయటికి గెంటేస్తావు కదా రమాదేవి, నీ అంతు తేలుస్తాను, నీ ఇంటికి నీకే కోడలుగా నేను అడుగు పెడతాను తొందరలోనే, చూస్తూ ఉండు అంటూ తన గదికి వెళ్ళిపోతుంది. ఇక రోజాకి ఏం చేయాలా అని అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఆ రమాదేవి మీద చాలా కోపంగా ఉంటుంది. ఇకప్పుడు రమాదేవి ఇంట్లో అరుణ్కి చెప్తూ ఉంటుంది, ఈ ముహూర్తానికే నీకు ఎంగేజ్మెంట్ జరిగి తీరాల్సిందే అని అనటంతో, అమ్మ, మామ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అరుణ్ అడుగుతూ ఉంటాడు. అవును, నీకు దీక్షతో ఎంగేజ్మెంట్ ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే జరిగి తీరిపోవాలి అని అనటంతో, మామ్ ప్లీజ్ మామ్, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నాకు రోజా కావాలి, నేను రోజానే పెళ్ళి చేసుకుంటాను అని చెబుతూ ఉంటాడు అరుణ్. ఈ రామాదేవి నిర్ణయాన్ని నువ్వు కాదంటున్నావా అని చెప్పి గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక అరుణ్ భయపడిపోతాడు, ఏమీ మాట్లాడలేకపోతాడు, మౌనంగా ఉండిపోతాడు. ఇప్పుడు ఈ రమాదేవి చెప్పినట్టు నువ్వు చెయ్యాల్సిందే, నా మాటని కాదనే ధైర్యం నీకు ఉందా దీక్ష, నీకు అరుణ్కి ఇప్పుడే ఈ క్షణమే ఎంగేజ్మెంట్ అని చెప్పడంతో ఇక అప్పుడు జగదీష్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. భ్రమరాతో చెప్తూ ఉంటాడు, నేను చెప్పానా భ్రమరా, ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ మన అమ్మాయితోనే జరిగేలా చేస్తానని అన్నాను కదా, మన అమ్మాయే ఈ ఇంటికి కోడలు, నేను వేరే ఒకరిని రానిస్తానా అని చెప్పి అంటూ ఉంటాడు. చాలా సంతోషంగా అన్ని ఏర్పాట్లు చేసేస్తూ ఉంటాడు. ఇకప్పుడు వెంటనే నువ్వు వచ్చి పక్కన నుంచో అని చెప్పి దీక్షని అరుణ్ని పక్క పక్కన నుంచోపెడతాడు జగదీష్. ఇక పంతులు గారు నిశ్చితార్థానికి అన్ని మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక పూలదండలు తెప్పిస్తారు. అరుణ్ దీక్ష మెడలో పూలమాలని వేస్తాడు. దీక్ష కూడా పూలమాలని వేస్తూ ఉంటుంది. అరుణ్ మెడలో అరుణ్కి ఇష్టం లేకపోయినా రమాదేవి మాట కాదనలేక ఇక అలా చూస్తూ ఉండిపోతాడు. వాళ్ళిద్దరికీ అలా ఎంగేజ్మెంట్ అయిపోతుంది. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక భ్రమర, జగదీష్ చాలా సంతోషంగా ఉంటారు. దీక్ష, నీకు ఇప్పుడు సంతోషమే కదమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఇక అరుణ్ మాత్రం బాధపడుతూ ఉంటాడు. అక్కడ చామంతి ఆలోచిస్తూ ఉంటుంది, అక్కకి విషయం తెలిస్తే ఏం చేస్తుందో, అది తట్టుకోగలదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ చామంతికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అసలు విషయం రోజా తెలుసుకుంటుంది. ఇక్కడ దీక్షకి అరుణ్కి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం ఇప్పుడు అందరికీ తెలుసుకుంటారు. ఎంగేజ్మెంట్ చేసేస్తావా రమాదేవి, నువ్వు నా అరుణ్ని నాకు కాకుండా చేస్తావా, నీ ఇంటికి నేనే కోడలుగా వస్తాను, ఎవరు వచ్చినా ఒప్పుకోను. ఇన్ని రోజులు ఈ రోజా ఏం కావాలనుకుందో అదే సాధిస్తూ వచ్చింది. అనుకున్నది జరిగితే బాగుంటుంది, కానీ ఈ రోజా అనుకున్నది జరగకపోతే ఏం జరుగుతుందో మీరందరూ చూస్తారు, వెయిట్ అండ్ సీ అని చెప్పి రమాదేవి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రోజా ఏం చేస్తుందో, రమాదేవిపై ఎలా కక్ష తీర్చుకుంటుందో, అరుణ్ని ఎలా పెళ్లి చేసుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.